హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైమ్ టు ట్రావెల్. సో కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా శివన సముద్ర హిస్టరీ గురించి చెప్తాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉన్నాం. శివన సముద్ర ఎంట్రన్స్ ఇది మొత్తం ఏరియా. ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొంచెం అక్కడ. సో మనకి రష్ కూడా అంత లేదు, ఎందుకంటే ఇది మనం వచ్చిన సీజన్ సమ్మర్ కాబట్టి. సో మనం దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఇది కావేరీ నది ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. సో పశ్చిమ ఘట్టాల్లోని తల కావేరి వద్ద జన్మించిన కావేరీ నది అంట ఇది. సో కొండలు, అడవులు, గ్రామాలు దాటుతూ లక్షలాది మంది ప్రజలకు దీవెన ఆధారంగా మారుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. సో ఇవన్నీ చేసుకుంటూ శివ సముద్రకు ఈ వాటర్ అనేది చేరుకుంటుంది. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత కావేరి నది ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంటుంది. సో ప్రకృతి మధ్యలో ఒక ద్వీపాన్ని సృష్టిస్తూ రెండు ప్రధాన ప్రవాహాలుగా విడిపోతుంది. అదే శివన సముద్ర. సో కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం అంట. సో శివన సముద్ర అనే పేరును కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. సో శివన అంటే పరమశివుడు, సముద్ర అంటే విస్తారమైన జలరాశి. సో ఇక్కడ ఒకప్పుడు ఉన్న పురాతన శివాలయాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా ఈ ప్రాంతానికి శివన సముద్ర అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతుంటారు. సో ఈ ప్రాంతాన్ని మొదటిసారి చూసిన వారికి ఇది నిజంగా ఒక నీటి సముద్రంలా అనిపిస్తుంది. ఎటు చూసిన నీటి ప్రవాహాలు, పచ్చని కొండలు మరియు ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యాలు. ఇక్కడ కావేరీ నది రెండు ప్రధాన జలపాతాలుగా విడిపోతాయి. అవి ఒకటి గగనచుక్కి, మరొకటి బరచుక్కి. సో ఈ రెండు జలపాతాలు కలిసి శివన సముద్ర జలపాతాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సో గగనచుక్కి జలపాతం ఉగ్ర రూపానికి ప్రసిద్ధి అయితే, మరోవైపు బరచుక్కి తన అందమైన రూపంతో సందర్శకులను ఆకట్టుకుంటుందంట. సో అనేక చిన్న చిన్న ప్రవాహాలుగా విడిపోయి మెట్లలా కిందకి జారే నీరు ఒక ప్రకృతి సంగీతంలో అనిపిస్తుంది. సో మనం ఒకవేళ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఈ రెండు జలపాతాలు తమ అసలు మహిమను ప్రదర్శిస్తాయి. అంటే వాటర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఆ వ్యూ అనేది. సో మనకు ఇక లైక్ ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ చోటుకి రాగానే మనకు అలా అర్థమవుతుంది. కానీ శివన సముద్ర ప్రత్యేకత ఇంతటితో ముగించలేదు. ఇది భారతదేశ విద్యుత్ చరిత్రలో కూడా ఒక మైలురాయి. ఎందుకంటే 1902 సంవత్సరంలో ఇక్కడ స్థాపించబడిన జల విద్యుత్ కేంద్రం ఆసియాలోనే తొలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటి గుర్తింపు పొందింది. సో ఆ కాలంలో ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వరకు సరఫరా చేయడం ఒక గొప్ప సాంకేతిక విజయంగా నిలిచింది. సో భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాజెక్టుకు ఒక దిశను చూపించింది. సో మెయిన్గా వచ్చేసి దీని హిస్టరీ ఇది. సో శివన సముద్ర హిస్టరీ ఇదే. సో మెయిన్గా చెప్పాలంటే, సో ఇక్కడికి మనం రాగానే ఆ వ్యూ పాయింట్స్, సో ఆ వాటర్ ఫాల్స్ అసలు ఎలా ఉంటుందంటే మీకు ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చినలాగా మనకి ఫీల్ అయితే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.